నమస్కారం. జేపీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి పట్టణ మండలాల మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, మండల డెవలప్మెంట్, వైద్య, విద్య, ఆరోగ్య, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటగా కోవిడ్-19 లాక్డౌన్ దినాల్లో విశిష్ట సేవలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఈ 3 మండలాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. 3 మండలాలకు సంబంధించిన సమీక్ష సమావేశం ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి జేపీ న్యూస్ మీకోసం. రివ్యూలో పోలీస్ ఆఫీసర్స్ ఉండాల్సిన అవసరం అంతగా ఉండదు. మీకు ఏదైనా వేరే పనులుంటే మన 3 మండలాలకు సంబంధించి ఉన్నారు. ఆ 3 మండలాల మెడికల్ ఆఫీస్ అధికార యంత్రాంగం పైన నుంచి అన్ని అధికారులు మరి ఒకరొకరుగా మరి 3 మండలాల మెడికల్ ఆఫీసర్లు చెప్పాల్సిందిగా, ముందు వెంకటగిరి మెడికల్ ఆఫీసర్ చెప్పాల్సిందిగా కోరుతాం. నుంచి వచ్చిన వాళ్ళవన్నీ కూడా మైగ్రెంట్స్ అందరినీ కూడాను మనకి దగ్గరలో ఉన్న కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్కి వాళ్ళని షిఫ్ట్ చేసుకొని వాళ్ళకి టెస్టింగ్ అది చేయించి 7 days మనకి క్వారంటైన్లో ఉంచిన తర్వాత వాళ్ళకి టెస్ట్ అది వచ్చిన తర్వాత వాళ్ళని పంపించమని కూడా మాకు జియో అనేది వచ్చింది సార్. దాని ప్రకారము మేము వాళ్ళని ఇక్కడికి మనకి దగ్గరలో చెన్నై నుంచి కూడా మైగ్రెంట్స్ వస్తున్నారు సార్. వాళ్ళని కూడా ఒక 6 members క్వారంటైన్లో పెట్టున్నాము. సో వాళ్ళకి టెస్టింగ్ అది కూడా చేయించాం సార్. ఆశాలకు కూడాను నేను ఆశా డే మీటింగ్ అనేది జరిగింది సార్. సెక్టర్ వైజ్గా తీసుకున్నాము. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, టెలిమెడిసిన్ గురించి కానీ ఇవన్నీ కూడాను మేము వాళ్ళ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళమని ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఇప్పటివరకైతే మాత్రం మనకి ఒకటి చెన్నై నుంచి వచ్చిన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రిజంప్టివ్ పాజిటివ్గా మనకి చెప్పారు సార్. ఊరికి షిఫ్ట్ చేశారు సార్. రవా రాయల్ హోటల్లో ఆమె ఉంచారు. ఆమె శాంప్లింగ్ అనేది మనకి స్విమ్స్ పంపించున్నారు సార్. ఇంకా రిజల్ట్ అనేది రాలేదు సార్. ఎక్స్పెక్టెడ్ సార్ ఈ రోజు రిజల్ట్ రావచ్చు. సో ప్రిజంప్టివ్ పాజిటివ్ సార్, అంటే ఇంకా పాజిటివ్గా డిక్లేర్ చేయలేదు. సో ఒకవేళ డిక్లేర్ అయితే దానికి సంబంధించి కంటైన్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడాను చేయించాం. నిన్న ఈవినింగ్ కూడా కనుక్కున్నాం సార్. మేము రిపోర్ట్ ఇంకా రాలేదని అన్నారు సార్. ఈరోజు మార్నింగ్ కూడా మేము ఫాలో చేస్తాం సార్. క్వారంటైన్ ఇంతమంది వచ్చారని చెప్పారని మనకి ఇన్ఫర్మేషన్ అంతా మనకి మ్యాథ్స్ సెంటర్ ఉంది సార్, ముఖ్యంగా ఆరోగ్య కేంద్రానికి ఇస్తాం సార్. చేస్తారు సార్. క్లియర్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ మనకు 2 days డైలీ అక్కడ మళ్ళీ మా స్టాఫ్ కూడాను 3 shifts వాళ్ళకి మేము మెయింటైన్ చేస్తున్నాం సార్. నైట్ డ్యూటీ కూడా మేము కవర్ చేస్తున్నాం సార్. ఏ కంప్లీట్ వచ్చినా కూడా వెంటనే మేము అది చూసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెయింటెనెన్స్ సరిగా లేదు అనేటువంటిది ఒక కామన్ కంప్లైంట్ ఉంది. క్వారంటైన్స్ మెయింటెనెన్స్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, దాని శానిటేషన్ ఇవన్నీ మీరు చూస్తున్నారు. కాబట్టి మనకి వెంకటగిరిలో క్వారంటైన్ మీద చాలా కంప్లైంట్లు వస్తే నేనే 2-3 సార్లు తహసీల్దార్ గారికి ఫోన్ చేశాను, ఎండిఓ గారికి ఫోన్ చేశాను. ఇట్లా 1-2-3 సార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ క్వారంటైన్స్లో కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇప్పుడు క్వారంటైన్ టైం అయిపోవచ్చింది, అందరూ కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకంత ఒత్తిడి ఉండదు. కానీ ఉన్నంత వరకు వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే మనకుంది. అందుకని అన్ని రకాలుగా దాన్ని శానిటైజేషన్ కాడి నుంచి క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి డైట్ ఇచ్చే దాంట్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వరకు కూడా మనకి ఫార్చునేట్లీ ఏ కేసు కూడా నమోదు కాలేదు సార్. బట్ మనము ఈ కంటైన్మెంట్ అంటే ఈ సర్వేలెన్స్ యాక్టివిటీస్ మాత్రం బాగా ఇంటెన్సివ్గా చేస్తున్నాం సార్. విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎంఆర్ఓ, ఎంపీడీఓ అండ్ ఎస్ఐ గారు. మనకి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా క్వారంటైన్ కేసు 19 members ఉన్నాయి సార్. వాళ్ళ క్వారంటైన్ పీరియడ్, ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ పీరియడ్ 28 days అయిపోయింది సార్. అలాగే స్టేట్ రిటర్నీస్, ఇంటర్ డిస్ట్రిక్ట్ రిటర్నీస్ మొత్తం 104 ఉన్నారు సార్. వాళ్ళని కూడా ఇనిషియల్ తర్వాత మనకి మైగ్రెంట్ లేబర్ అలౌ చేసినప్పటి నుంచి క్వారంటైన్ ఫెసిలిటీలో మన 78 members మనము మైగ్రెంట్ లేబర్స్ని పెట్టుకుంటాం సార్. వాళ్ళందరికీ కూడా ట్వైస్ టెస్ట్ చేశాం సార్. వచ్చి రాగానే టెస్టింగ్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ ఓపెన్ టెస్టింగ్ అన్నీ కూడా నెగిటివ్ వచ్చేసాయి. అండ్ మనకి నిజాముద్దీన్ నుంచి, ఢిల్లీ నుంచి రిటర్నీస్ ఎవరు లేదు సార్. అర్బన్ ఏరియాకి క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నెంబర్ 3, 4, బీసీ హాస్టల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాను సార్. ఈ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ని యూజ్ చేయలేదు సార్. అది రిక్వైర్మెంట్ రాలేదు. మిగిలిన 4 సెంటర్స్ కూడా
వాడాము సార్. మొత్తం ఇంతవరకు కూడా 172 మందిని క్వారంటైన్ చేస్తాం. మొట్టమొదట అదర్గాన్ వెంకటగిరి మండల్ బయట ఎక్కడి నుంచి వచ్చిన క్వారంటైన్ చేసేటటువంటి కంట్రోల్ ఆఫీసర్ ఉన్నారు సార్. ఈవెన్ జట్టిలి బాలయ్యపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్ట్రిక్ట్గానే క్వారంటైన్ చేశాం సార్. ఆ తర్వాత రిలాక్సేషన్లో క్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని ఎగ్జామ్ చేస్తూ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వచ్చిన వాళ్ళందరినీ క్వారంటైన్ చేస్తూ వెళ్ళాము సార్. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ రిలాక్సేషన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు ఎగ్జామ్ చేస్తూ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాళ్ళని ఎగ్జామ్ చేస్తూ ఫర్దర్ రిలాక్సేషన్లో అట్ ప్రజెంట్ కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ నెంబర్ 52 అండ్ 55 ప్రకారం హై రిస్క్ జోన్లో వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే ఈరోజు క్వారంటైన్ చేస్తున్నాం సార్. హై రిస్క్ జోన్ అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, న్యూఢిల్లీ అండ్ చెన్నై, ఈ 6 ప్రదేశాలు హై రిస్క్ జోన్ సార్. వీళ్ళల్లో కూడా ఎవరైనా మైల్డ్ సింప్టమాటిక్గా ఉంటే వాళ్ళని హోమ్ క్వారంటైన్ చేయమన్నారు సార్. అసిమ్టమాటిక్గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ చేస్తున్నాం సార్. అదేవిధంగా దీనిలో 65 ఇయర్స్ దాటినటువంటి సీనియర్ సిటిజన్స్, 10 ఇయర్స్ బిలో ఉన్నటువంటి చిల్డ్రన్, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, ప్రొలాంగ్డ్ డిసీజెస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ చేయమన్నారు సార్. ఆ విధంగా చేస్తున్నాం సార్. ఇంతవరకు 165 మంది క్వారంటైన్ కంప్లీట్ చేసుకొని నెగిటివ్ రిజల్ట్ తోటి బయటికి వెళ్ళారు సార్. రాగానే ఒకసారి టెస్ట్ చేపిస్తాం సార్. తర్వాత 14 days కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చేస్తాం సార్. రెండూ కూడా నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఫర్దర్ పోస్టర్ క్వారంటైన్గా ఇంకో 14 days హోమ్ క్వారంటైన్ చేయడానికి నోటీస్ ఇచ్చి పంపిస్తున్నాం. మున్సిపాలిటీకి కేటాయించినటువంటి 4 క్వారంటైన్ సెంటర్స్లో కూడా శానిటేషన్ కార్యక్రమం టోటల్గా మున్సిపల్ కమిషనర్ గారి సూపర్విజన్లో మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్కి అప్పగించాం సార్. అక్కడ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం 52 మంది క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరిగింది. కోవిడ్కి సంబంధించి మనం ఈ 3 నెలల నుంచి అవగాహన సదస్సులు అనేది ప్రతి హ్యాబిటేషన్లో కూడా జరగడం జరిగింది. తహసీల్దార్ గారు, మెయిన్ మెడికల్ ఆఫీసర్స్ టీం మొత్తము కోఆర్డినేషన్తో చక్కగా చేశాం సార్. మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే లేదు. శానిటేషన్ కూడా ఈ 3 నెలల నుంచి డైలీ చేస్తున్నాము. అట్లాగే మనకి క్వారంటైన్ సెంటర్కి సంబంధించి శానిటేషన్ డైలీ 3 పూట్ల చేశాను సార్. కాకపోతే అక్కడ ఫెసిలిటీస్ అనేది ఇండివిజువల్గా లేవనేది ఒక కంప్లైంట్ ఇచ్చారు. తమతో చెప్పడం జరిగింది. తమకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము నడుచుకున్నాము. తర్వాత సాఫీగానే జరిగింది సార్. మనకి 28 దాకా 52 మంది ఉన్నారు. మెడికల్ టెస్ట్ చేశాక అందరికీ నెగిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ రిలీవ్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని క్లోజ్ చేసి ఒకటే రకం చేస్తున్నాం సార్. కి సంబంధించిన శానిటైజేషన్ ఎలా ఉంది, అక్కడ హెల్త్ కేర్ ఎలా తీసుకుంటున్నారు మీరు, ఏంటి మీరు ఇప్పటివరకు చేసిన కార్యక్రమం, మీరు బ్లీచింగ్ అయింది మీకు అందుతున్నాయా లేదా, హైడ్రోక్లోరిన్ స్ప్రేస్ జరిగినాయా లేదా? బ్లీచింగ్ తెప్పించుకున్న సప్లై చేశారు. డిపిఓ ఆఫీసర్ సప్లై చేశారు. దాన్ని కూడా మనం ప్రొక్లైమ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే మనకి రాజా గారు క్లోరినేషన్ ఒక టైం మొత్తము రూరల్ మున్సిపాలిటీ చేయించారు. ప్రతిరోజు కూడా మనకి ఎక్కడైతే శానిటేషన్ ఫెసిలిటీ తప్పనిసరిగా ప్రతి పంచాయతీలు కూడా జరిపాము సార్. క్లోరినేషన్ కూడా చేయడం జరిగింది. ఉదయం సాయంత్రం 2 పూట్ల చేశాము. ఒక వారం నుంచి 1 పూట మాత్రమే చేస్తున్నాము. మనకి స్టాక్ కూడా క్లోజ్ అయిపోతుంది సార్. ఇంకా కొద్దిగా స్టాక్ మాత్రమే ఉంది. రిగ్నెంట్ పెట్టున్నాం సార్. వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాము. డిపిఓ గారు కూడా స్పెషల్ డ్రైవ్స్ ఇచ్చారు సార్. ఎవ్రీ వీక్ రిపోర్ట్స్ తీసుకున్నారు. డైలీ రిపోర్ట్స్ చేశాను సార్. అయ్యాయి సార్. 14th ఫైనాన్స్ రిలీజ్ అయింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం డైలీ చేశాము సార్. మైకుల ద్వారా చెప్పించాము. అట్లాగే మనకు ఒక ఆటోని పెట్టుకొని డైలీ మానిటరింగ్ చేయించాము. మేము ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో ఖచ్చితంగా ప్రతి పంచాయతీ తిరిగి మేము కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా చేశాం సార్. సార్ మాకు కోవిడ్ స్టార్ట్ అయిన వెంటనే కాకుండా మా ఏప్రిల్ 23న మాకు ఉట్లపల్లి అనే ఒక విలేజ్లో పాజిటివ్ కేసు బుక్ అయింది సార్. ఆ రోజు నుంచి కూడా వెంటనే వెళ్ళిపోయాం. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఉట్లపల్లికి చేరుకున్నాము. తహసీల్దార్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు, మా టీం మొత్తం వెళ్ళిపోయాము. అక్కడ వాళ్ళని అంబులెన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అంబులెన్స్ పిలిపించి 108 ద్వారా టెస్టింగ్కి డాక్టర్ గారు తీసుకెళ్ళారు.
ఆ రోజు నుంచి కూడా ఉట్లపల్లిలో డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 times సార్ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో స్ప్రేయింగ్ చేయటం, బ్లీచింగ్ అనేది ఒక 7 kilometers పరిధి వరకు, అంటే నిడిగల్లు వరకు అటు చూస్తే పాతిరెడ్డిపల్లి, తలగంద ఆ విలేజెస్ని కవర్ అయినాయి సార్. దాంట్లో ఆ 5 villagesలో కూడా డైలీ కూడా ఈ శానిటేషన్ కార్యక్రమాన్ని కంపల్సరీగా చేస్తున్నాం సార్. అది దాదాపు 48 days చేయడం జరిగింది సార్. తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అతని కాంటాక్ట్ మెంబర్స్ కానీ అందరినీ టెస్ట్ చేయడం జరిగింది. అందరికీ నెగిటివ్ వచ్చింది సార్. ఆ కంటైన్మెంట్ జోన్ పీరియడ్లో మన తహసీల్దార్ గారు కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని సప్లై చేయడం జరిగింది. మన విలేజర్స్కి సంబంధించి చాలామంది డోనర్స్ కూడా గ్రామస్తులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు కూడా అన్ని సరఫరా చేశారు. పోలీస్ శాఖ నుంచి కానీ అదే వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ మన ఎంఆర్ఓ గారు కానీ అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఈ శానిటేషన్ విషయం కూడా చూసాం సార్. కానీ మనకి డాక్టర్ గారు చెప్పినట్టుగా 170 అని చెప్పారు సార్. ఇంతకుముందు అవుట్ ఆఫ్ స్టేట్ రిటర్న్స్ కానీ వాళ్ళందరూ మనకి 950 ఉన్నారు సార్. 950 మందిని ఆ గ్రామాల్లో ఎవరెవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు పెట్టి రెగ్యులర్గా 2 times సార్, ఉదయం సాయంత్రం ఏఎన్ఎం ఆశా వర్కర్స్ వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి సింటమాటిక్ వచ్చినా కానీ వెంటనే ఇమీడియట్గా వాళ్ళని టెస్ట్ చేస్తున్నాం సార్. తర్వాత తమరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సార్ మేము శానిటేషన్ విషయంలో కూడా ప్రతి సచివాలయం కానీ ప్రతి గ్రామ పంచాయతీలో చేయించాం సార్. బయట నుంచి కూడా హైదరాబాద్ నుంచి మేము ఒక 3 టన్నులు బ్లీచింగు, 1 టన్ను సోడియం హైపోక్లోరైడ్ ఇక్కడ తెప్పించాం సార్. తెప్పించి అన్ని పంచాయతీలకు సప్లై చేసాం సార్. తర్వాత మనకి డిపార్ట్మెంట్ నుంచి కూడా డిపిఓ గారి దగ్గర నుంచి కూడా మనకి బ్లీచింగు, సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ కాకుండా మామూలుగా మనకి ఇది ఇచ్చారు సార్, క్రిస్టల్స్ ఇచ్చారు సార్. వాటిని కూడా మనం పిచికారి చేయించాం సార్. అది కొంచెం పవర్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం లైట్గా కూడా చేయించాం సార్. తర్వాత సార్ మన సోషల్ డిస్టెన్సింగ్ మాస్కుల విషయంలో కూడా సార్ మనం అందరికీ పంచడం జరిగింది సార్. ఆన్లైన్ ద్వారా వాటికి త్రూ యాప్ ఇచ్చారు సార్. అదేవిధంగా కోవిడ్ సర్వేలు ఇప్పుడు దాకా 4 విడతలుగా మనం మొబైల్ యాప్ ద్వారా చూస్తున్నాం సార్. ప్రతిరోజు ఇంటికి పోయి వాలంటీర్ ద్వారా వాళ్ళకి సింటమాటిక్గా ఏసిమ్టమాటిక్గా చూస్తున్నాం సార్. ఇప్పుడు ఈరోజు 5వ విడత సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిందా సార్ కంప్లీట్ అన్ని మండలాలు 3 మండలాలు. నిన్న ఒక ఫ్యామిలీ ఉత్తరప్రదేశ్ నుంచి మీ డక్కిలికి వచ్చింది. మేము వాళ్ళు నెల్లూరు క్వారంటైన్ నుంచి డక్కిలికి మెగ సముద్రంకి వచ్చేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. వాళ్ళ హౌస్ చెక్ చేయడం కానీ, డాక్టర్లు పోయి వాళ్ళని చెక్ చేయడం కానీ, వాళ్ళ మీద కొంచెం ఒక 3-4 రోజులు తప్పనిసరిగా డే టు డే మీరు విజిట్ చేసి వాళ్ళని చూడాలి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. గుంటూరులో ఒక దగ్గర టెస్ట్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి ప్రకాశంలో చేశారు వాళ్ళు. నిన్న నెల్లూరులో అయితే చేయకుండానే డక్కిల్కి వచ్చారు. కాబట్టి డక్కిల్లో వాళ్ళని ఇప్పుడు టెస్టులు చేయడం, వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఇచ్చినట్టున్నారు. బహుశా హోమ్ క్వారంటైన్ ఇచ్చారా, మీ క్వారంటైన్లో పెట్టారో తెలియదు నాకు. ఒకసారి చెక్ చేసుకొని దాన్ని చూడాలి. డాక్టర్ గారు మీ నోటీస్లో కూడా టెస్ట్ చేయండి. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా చూసుకోండి. వాళ్ళు వచ్చింది 3 కిడ్స్ వచ్చారు, 3. బట్ కానీ ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది వాళ్ళతోటి. వాళ్ళ ఫ్యామిలీ కానీ నైబర్స్ని కానీ అంతా ఒకసారి మీరు త్వరగా చెక్ చేయమన్నారు. నాయుడుపేట ఈ 2 హైవేస్ నుంచి, లేకుంటే దాంట్లో ఉన్న లూప్ లైన్ రోడ్స్ నుంచి ట్రాఫిక్ వచ్చే దాని మీద కొంత అబ్జర్వేషన్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన దగ్గర కొంత ఈజీగా ఉన్న దగ్గర మనం స్టాఫ్ని కొంత అక్కడికి షిఫ్ట్ చేసైనా వాళ్ళని చెక్ చేసుకుంటా జాగ్రత్త పడతా ఉంటే కొంత మన చెకింగ్ ఉందన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఇండివిజువల్స్ కూడా తీసుకోవడం ఉంటుంది. లేకుంటే విచ్చలబడితే అన్నమైపోతుంది. దీని మనకి మన కాళహస్తి లాగా మన కాన్స్టెన్సీకి పక్క కాన్స్టెన్సీ అక్కడ నుంచి మనకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కాళహస్తి ఆల్రెడీ అది ఇప్పుడప్పుడే అసలు ఆ రెడ్ జోన్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కోయంబేడుతో సూలూరుపేట కాన్స్టెన్సీ కూడా అదే విధంగా అయిపోయింది. కాబట్టి వీటిల్లో నుంచి మనం దీన్ని ట్రాన్స్ఫర్ కాకుండా ఆపుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు మీ అందరి కృషి, దేవుడి దయ, అమ్మవారి ఆశీస్సులు అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేశారు. ఇంకా కొంతకాలం దీన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండివిజువల్స్ వాళ్ళ జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అవేర్నెస్ 100% వస్తే మన బాధ్యత తగ్గదు. ఇప్పటికి ఇంకా రాలేదు. నేను మొన్ననే కలిసినప్పుడు చెప్పాను, మున్సిపాలిటీ వాళ్ళని ఆటోలు పెట్టి వెంకటగిరి టౌన్ అంతా అనౌన్స్ చేయండి, మాస్క్ కంపల్సరీ,
మాస్క్ లేకపోతే ఖచ్చితంగా పనిషబుల్ అని చెప్పండి. అనౌన్స్మెంట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పోలీస్ని మున్సిపాలిటీని కలిసి చేయమన్నాను. కొన్ని ఎంపీడీఓ కూడా మీరు చేసే కార్యక్రమంలో ఈ పీపీఈ కిట్లు కానీ, గ్లౌసులు కానీ, లేకుంటే శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ మీ యాక్టివిటీకి, మీ స్టాఫ్కి మాకు ఇంకా కావాలి, గవర్నమెంట్ నుంచి రావడం డిలే అవుతుంది, మాకు ఇబ్బంది ఉందని అంటే ఇమ్మీడియట్గా మండలం నుంచి ఒకరు బాధ్యత పెట్టుకొని మాకు ఇన్ఫామ్ చేయండి. గవర్నమెంట్ నుంచి వస్తాయా రావా పక్కన పెడితే మేము ఇవ్వగలిగినవన్నీ కూడా మీకు సప్లై చేయడం జరిగింది. అవి లేవని ఎక్కడా కూడా మీరు నిరుత్సాహపడరు. అందుకని ప్రత్యేకంగా మీకు అవసరం ఉన్నాయి, ఎంతవరకు అవసరమని మిమ్మల్ని విచారించినప్పుడు మీకు ఒక్కొక్క పిఎస్సికి 3, 4, 5 అని చెప్పి మీ నంబర్ ఇచ్చినా మేము అన్నీ కూడా ఎక్కువగానే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఇంకా అవసరమైనప్పుడు, లేదు మీకు ఎక్కడైనా పాజిటివ్ కేసులు వస్తే ఆ ప్రాంతంలో పనిచేసే వాలంటీర్స్ కానీ, ఆ పర్టికులర్ కేసెస్ను చూసేటువంటి ఆయాలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇటువంటి వాళ్ళకి కూడా మనం అవసరం సార్ ఇవ్వాలి అని అంటే మీరు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. అవసరమైన పీపీఈ కిట్స్ కానీ, అవసరమైనటువంటి ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవడంలో మా దగ్గర నుంచి మీకు పూర్తి సహకారం ఉంటుంది. ఎక్కడ కూడా మెడికల్ ఆఫీసర్స్ కానీ, ఎండిఓస్, ఎంఆర్ఓస్ మీరు ఇవి లేవు మన దగ్గర అని అనుకోరు, వాటిని తప్పనిసరిగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. సరే, కోవిడ్ డిపార్ట్మెంట్ ద్వారా కొత్త బిల్డింగ్స్ కట్టడానికి శాంక్షన్స్ ఇచ్చారు. పిఆర్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఎన్ని రైతు భరోసా కేంద్రాలు ఒక్కొక్క మండలంలో వచ్చాయి, ఎన్ని రైతు భరోసా కేంద్రాలు కొత్త బిల్డింగ్లు శాంక్షన్ అయ్యాయి, ఎన్ని రైతు భరోసా కేంద్రాలకి స్థలాలు సేకరించడం పూర్తయింది. మీరు చెప్పండి, మీ లెవెల్లో మీరు అయిపోయిన తర్వాత డిఈపిఆర్ చెప్తారు. సబ్జెక్ట్ అగ్రికల్చర్ అలైడ్ సబ్జెక్ట్స్లో రైతు భరోసా కేంద్రాలు ప్రత్యేకంగా ప్రతి మండలంలో, ప్రతి సచివాలయం దగ్గర ఈ రైతు భరోసాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేకుండా షార్ట్ వైల్లో చెప్పండి. బాలయ్యపల్లి, డెక్కిలి మండలాలకు సంబంధించి 12 సచివాలయాలకు అనుబంధంగా 12 రైతు భరోసా కేంద్రాలు మనకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఈ 12 కూడా కొత్త భవనాలు కూడా మంజూరు కావడం జరిగింది సార్. ప్రతి సెక్రటేరియట్కి కూడా మనకు ఒక రైతు భరోసా కేంద్రం మనం ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్న పాత భవనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కొత్త బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్స్కి మనకు అన్నీ కూడా శాంక్షన్ అయినాయి సార్. ఇది మన పిఆర్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇది మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. ఇది సార్ వెంకటగిరికి సంబంధించి. అయితే సార్ ఇక్కడ ఒక తమ దృష్టికి ఒక చిన్న సబ్మిషన్ సార్. మనకు వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో మనకు రైతులు ఉన్నారు సార్. ఇక్కడ మనము ఒక 5 సెంటర్స్కి రైతు భరోసా కేంద్రాలు కావాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ వెళ్ళింది సార్. ఎందుకంటే మనం ప్రభుత్వం నుంచి ఇచ్చే రాయితీ విత్తనాలు కానీ, రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అట్లాగే సీడ్, ఇవన్నీ కూడా వెంకటగిరి మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న రైతులకు కూడా కావాలి. కాబట్టి ఇక్కడ మనకు మున్సిపాలిటీ పరిధిలో కొన్ని రైతు భరోసా కేంద్రాలు అవసరం అవుతాయి. అది మేము డిపార్ట్మెంట్ ద్వారా కూడా ప్రపోజల్ పంపించాము సార్. అది సెకండ్ స్పెల్లో ఇస్తామని చెప్పి ఉన్నారు సార్. అది తమ దృష్టికి ఒకసారి తీసుకొద్దామని నేను ఈ సందర్భంగా పంపించారు సార్. కాపీ మాకు ఇస్తే ఆ ప్రపోజల్ మేము కూడా సపోర్ట్ చేస్తూ అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఇచ్చి సెక్రటరీ గారితో మాట్లాడతాం. అట్లాగే సార్. 4 సచివాలయాలు ఉన్నాయి సార్. 14 సచివాలయాలకు గాను 14 రైతు భరోసా కేంద్రాలు మంజూరైనాయి సార్. అట్లాగే 14 కొత్త రైతు భరోసా కేంద్రాలు నిర్మించుకోవడం కూడా మనకు శాంక్షన్స్ వచ్చాయి సార్. ఇక్కడ కూడా దక్కిలి మండలం కూడా అన్నిటికి కూడా న్యూ సైట్స్ ఇవ్వడం జరిగింది సార్. రెవెన్యూ నుంచి కూడా సైట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు సార్. అది సార్. తర్వాత బాలయ్యపల్లి మండలంలో మొత్తం 15 సచివాలయాలు ఉన్నాయి. 15 సచివాలయాలకు గాను 15 మనకు రైతు భరోసా కేంద్రాలు మంజూరు అవడం జరిగింది. ఈ 15 కూడా కొత్త బిల్డింగ్లు కూడా మంజూరు కావడం జరిగింది సార్. అక్కడ కూడా సార్ ఇక్కడ మన ఈ సందర్భంగా మాకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్లు రెడీ చేసుకోవడానికి ఏదైతే మనం 30వ తారీఖు ప్రారంభోత్సవం చేసుకున్నామో ఈ బిల్డింగ్లు రెడీ చేసుకోవడానికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అట్లాగే ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇతర మండల స్థాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సహకరించి ఆ బిల్డింగ్లు రెడీ చేసుకోవడానికి చాలా బాగా సహకరించారు. మరి చెప్పారు సార్ ఆర్పీకేస్, బట్ డిపార్ట్మెంటల్గా సోమసాని గుంట ఇంకా శాంక్షన్ అయినట్లయితే మనకి ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి 21,80,000 మనకి ప్రాజెక్ట్ కాస్ట్ శాంక్షన్ అయింది సార్.
ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీలో 41 ఈ 3 మండలాల్లో దక్కిలి, వెంకటగిరి, బాలయ్యపల్లి కలిపి 41 సచివాలయాలు ఉంటే వాటన్నిటికీ మనకి ప్రస్తుతానికి నాలుగు ఇన్ఫర్మేషన్ ప్రకారం 40 వాటికి ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 21.8 లక్షలతో మనకు మంజూరైంది సార్ మొత్తము. దానికి ఏంటంటే సార్ మనకి శాంక్షన్ అయినప్పుడే సర్వే నెంబర్స్ కూడా మనకి ఎన్క్లోస్ పంపించారు సార్. మేబీ వాటిలో కొన్ని సచివాలయం పక్కన కాకుండా వేరే ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఉంటాయి సార్. అవి మన సచివాలయం కొన్ని చోట్ల అడ్జస్ట్మెంట్ అయితే ప్లేస్ లేవు. వాటి తమ దృష్టి తీసుకొస్తున్నాం సార్. ఈ టెస్ట్ అనేది ఎట్లా ఇస్తే అట్లా ప్రొసీడ్ అవుతాం సార్. దానికి మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే సార్ మనకంటే రెవెన్యూ అథారిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో కావాలన్నా కూడా మినిమము 40 అడుగులు వెడల్పు తగ్గకుండా సార్. ఎందుకంటే సార్ సైట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఈవెన్ దో సెంట్స్ ఉన్నా కూడా మనకి అడుగు మినిమం అయితే 40 ఫీట్ బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఉంది సార్. 40 ఫీట్ 60 ఫీట్ సార్, అంటే 50 ఫీట్ 2000 చదరపు అడుగులు కావాలి. కాకపోతే 40 అడుగులు వెడల్పు అనేది కొడుకు ఖచ్చితంగా కావాలి సార్. సో 40 అడుగులు బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఉందంటే 60 అడుగులు వెడల్పుతో మనకి ఉంటే మనకి ప్రొజెక్షన్స్తో దాంతో సరిపోతుంది సార్. ఎందుకంటే రెవెన్యూ అథారిటీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రేపు భవిష్యత్తులో మేము కూడా వాళ్ళకి ఆ ప్లాన్ అన్నీ కూడా ఇచ్చేసి ఎంత రిక్వైర్మెంట్ అవసరమో చెప్తాం సార్. ఇవన్నీ కూడా మనకి ఈ శాంక్షన్ అయిన 40 బిల్డింగ్స్ అన్నిటికి కూడా మనం ఇన్స్టిమేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నాం సార్. సో మనకి అన్నీ కూడా సైట్లు ఇంకా ఇవి అని ఫిక్స్ అయిపోతే మనం డెఫినెట్గా మనం వాటిని స్టార్ట్ చేసేస్తాం సార్. సచివాలయాలకి ఆల్రెడీ మీరు ప్లేసెస్ ఇచ్చారు. ఆ సచివాలయాలన్నీ కూడా పనులు మొదలుపెట్టాం, శంకుస్థాపన లేని వాటికి కావాల్సిన కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు మనం చేయాల్సింది రైతు భరోసా వెల్నెస్ సెంటర్, ఇవి కూడా శాంక్షన్ అవుతున్నాయి. రైతు భరోసా కూడా మీకు ఎన్ని సచివాలయాలు ఉన్నాయో అన్ని రైతు ఆర్బీకేలు వచ్చాయి. ఈ ఆర్బీకేలు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ మరి ఆ రోజు శాంక్షనింగ్కి పంపించేటప్పుడు మీరు కొన్ని సైట్లు చెప్పారు, ఆ సైట్లు మరి సర్వే నెంబర్లు ఇచ్చారు, వాటి ప్రకారం పంపించారు. సో ఇవన్నీ శాంక్షన్ అయ్యి వచ్చాయి. కానీ మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఎక్కడైనా సరే సచివాలయం ఉన్న దగ్గరే ఆర్బీకే సెంటర్ కూడా ఉంటేనే ఆ వచ్చేటువంటి రైతులకు కానీ లేదా గ్రామస్తులకు కానీ ఉపయోగంగా ఉంటుంది. సచివాలయం ఒక దగ్గర, ఆర్బీకే సెంటర్ ఇంకొక దగ్గర కానీ ఉంటే కనీసం వాళ్ళు పని అయిన తర్వాత సచివాలయంలో పని ఉంటే ఇటు వస్తారు, లేదా సచివాలయం పని చూసుకొని వాళ్ళకి కొంత సమయం ఉంటే రైతు భరోసా కేంద్రంలో కూర్చొని అక్కడ వచ్చేటువంటి కొత్త విధానాలు, కొత్త వ్యవసాయ రంగంలో తీసుకునే నిర్ణయాలు, వాళ్ళకి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే రైతు భరోసా కేంద్రంలో అక్కడ ఉన్న సైంటిస్టులతోనూ అధికారులతోనూ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తహసీల్దారులందరూ కూడా తప్పనిసరిగా 99.9% సచివాలయాలు పక్కనే ఆర్బీకే సెంటర్లు ఉండాలి. అది ఎక్కడైనా ఒక దగ్గర మీరు కానీ గతంలో ఇచ్చిన సర్వే నెంబర్లు వేరే ఉన్నా ఇప్పుడు ఇమీడియట్గా మార్చి టీఆర్ డిపార్ట్మెంట్కి మీరు ఆ సచివాలయానికి ఆర్బీకేకి కలిపి సైట్స్ ఇవ్వండి. మేము ముందే చెప్పాము సచివాలయాలు పెట్టేటప్పుడే. తర్వాత దీన్ని రైతు భరోసా కేంద్రాలకు లేదంటే రైతులకు సంబంధించిన గోడౌన్లకు వీటన్నిటికి కూడా కావాలి. కాబట్టి ఎక్కువ సైట్స్నే మీరు జాగ్రత్తగా ముందే ఫైనలైజ్ చేయండి అని చెప్పాము. చాలా వరకు జరిగాయి. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు పక్కనే రావాలి. దాంట్లో వేరే ఆలోచన పెట్టుకోవద్దు. ఏదైనా 1-2 దగ్గరలో మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే స్థానికంగా ఉన్నటువంటి మన పెద్దలను అడగండి. అక్కడ ఉన్న రైతులతోనో లేకుంటే గ్రామస్తులతో మాట్లాడి పక్కన మనకు ఒక 10 సెంట్లో 5 సెంట్లో స్థలం కావాలంటే ఇప్పించే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప ఒక ఊర్లో ఒక మూల సచివాలయం, మరొక మూల రైతు భరోసా కేంద్రం, ఇంకొక మూల వెల్నెస్ సెంటర్ అన్నీ ఒక కాంపౌండ్లో వచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి తప్పదు అసలు మా చేతి కావడం లేదని అంటే ఒకవేళ వీలైతే నా దృష్టించండి, నేను స్థానికులతో మాట్లాడతాను. ఏమాత్రం అవకాశం ఉన్నా చేయడానికి ప్రయత్నిస్తాను. అట్లా తప్పని పరిస్థితి ఎక్కడైనా ఉంటే తప్ప వేరు చేసే మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఒకే దగ్గర రావాలి. కానీ ఐడెంటిఫై చేయడం, తహసీల్దార్ దగ్గరికి మీరు పోవడం, ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లం ఉందో వాళ్ళకి చెప్పి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. అంతే మాకు స్థలం ఫలానా దగ్గర ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడే కడతాం, మేము ఇదే మొదలు పెట్టేశాం అనే మాటలు పిఆర్ దగ్గర నుంచి మాకు సరైనది కాదు. జవాబులు అటువంటివి రావడానికి లేదు. తహసీల్దార్ దగ్గర మీరు ఉండి స్థలాలు సేకరించుకోండి.
సార్ ఇప్పుడు తను కవర్ చేశారు సార్. యాక్చువల్గా రైతు భరోసా కేంద్రంతో పాటు మనకి హెల్త్ క్లినిక్స్ కూడా దాని పక్కనే రావాలని చెప్తున్నారు సార్. సో ఇప్పుడు కవర్ చేసిన దాంట్లో పాయింట్ కవర్ చేశారు. వెల్నెస్ సెంటర్స్, హెల్త్ క్లినిక్ ఎన్ని సచివాలయాలు ఉన్నాయో అన్ని సచివాలయాలు, గతంలో మనకు ఒక పిహెచ్సి ఉంటే దానికి సబ్ సెంటర్లు ఉండేవి. ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం రైతు రక్షణ, రైతుకు అవకాశం ఇవ్వడం, అలాగే ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ ఇవ్వడం. ఇది కూడా ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని సచివాలయానికి ఒక వెల్నెస్ సెంటర్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్లే, వాళ్ళల్లోనే ఆయాలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, ఏఎన్ఎం టూల్ అని చెప్పి వాళ్ళని కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళకి కూడా ఒక వెల్నెస్ సెంటర్ సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఆ గ్రామంలో ముందు వెల్నెస్ సెంటర్లో ఆరోగ్యం బాగలేని వాళ్ళు చూపించుకొని అక్కడ నుంచి పిహెచ్సికో సిహెచ్సికో రావడం, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి వెళ్ళడం. అలా ట్రాన్స్ఫర్ కావాలి తప్ప ఒక పేషెంట్ ఇక్కడి నుంచి ఎక్కడికో చిన్న గాయానికి, చిన్న అనారోగ్యానికి కూడా పోయే పరిస్థితి రాకూడదని ఇవాళ ప్రభుత్వం ఒక వెసులుబాటును కల్పించడానికి ఈ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వెల్నెస్ సెంటర్లు కూడా ఉంటాయి. వెల్నెస్ సెంటర్లు బహుశా 8 లక్షలు ఎంత పెట్టినారు, 14.9 పెట్టినట్టున్నారు. కాబట్టి దాని సైట్ డిజైన్ కూడా ప్రభుత్వమే ఆల్రెడీ ఇచ్చింది. ఆ డిజైన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1600 చదరపు అడుగులు కావాలి సార్. ఏదైనా కూడా ఆర్బీకే కానీ వెల్నెస్ సెంటర్ కానీ రెండింటికి మినిమం మన బిల్డింగ్ విడ్తే 40 అడుగులు సార్. అది మాత్రం ఫిక్స్. కాబట్టి మనకు ఒక 60 అడుగులు విడ్త్ ఉంది. డెప్త్ దాని ప్రకారం మనం పెంచుకున్నా కూడా మినిమం అయితే విడ్త్ 60. తహసీల్దార్స్ అందరూ దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా వీలైనంత మటుకు ఒకటే దగ్గర రాలేదు. ఇక్కడ అక్కడ అని మాట్లాడి అవి లేదు ఇవి లేదు అని చెప్పే పని చేయొద్దు. ట్రాన్స్పోర్టేషన్ చేసినటువంటి విలేజెస్ ఏమేమి ఉన్నాయి 3 మండలాల్లో. ట్రాన్స్పోర్ట్ చేసిన దాని దగ్గర మళ్ళీ ఏమైనా అప్గ్రేడ్ అయిందా లేదా సిస్టమ్, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అయినా ఈ సంవత్సరం కూడా ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది సార్. అందులో మనకి దృష్టికి తమ ద్వారా మా దృష్టికి వచ్చినటువంటి ఈ దక్కిలి మండలంలో 6 ఆవాస ప్రాంతాలకి ఈ ఆల్దూర్పాడు, శ్రీపురము, పాతనాలపాడు, నాగులపాడు, అర్జునవాడ, నడింపల్లి, మిట్టపాలెం సార్. వీటికి తమ యొక్క ఆదేశాల ప్రకారం అప్పుడు ఎస్డిఎస్ నిధుల నుంచి 18.5 లక్షలు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మనం మంజూరు చేసుకోవడం జరిగింది సార్. అవి ఆ పనులు ప్రారంభించి పూర్తి చేసి బిల్లులు కూడా మనం పిఓ గారికి సమర్పించడం జరిగింది సార్. 6 వర్కులు కంప్లీట్ అయిపోయినాయి. 6 వర్కులు కంప్లీట్ అయినాయి సార్. 6 వర్కులు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి డ్రౌట్ సిచ్యుయేషన్ని మనం అధిగమించి ఇప్పుడు తర్వాత ప్రకృతి సహకరించిన తర్వాత దాన్ని బట్టి కూడా మన సమృద్ధిగా వర్షాలు పడిన తర్వాత ఇప్పుడు అన్ని స్కీములు కూడా సమృద్ధి పనిచేస్తున్నాయి సార్. వీటికి ఆ గ్రామాల్లో త్రాగునీటి కొరత లేకుండా మనం చేయడం జరిగింది సార్. ఇది దక్కిలి మండలంలో గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉండదు ఈ సంవత్సరం ఉండదు సార్. అదే మాదిరిగా సార్ ఈ డేపనింగ్ ఎస్డిఆర్ఎఫ్ నిధుల ద్వారా కూడా కొన్ని బోర్లు మనము డేపనింగ్ కూడా చేయడం జరిగింది సార్. అవి కూడా డి ఉప్పరపల్లి, అరుంధతివాడ, కొత్తనాలపాడు, పాతనాలపాడు, చాకలపల్లి, లింగ సముద్రం వీటిల్లో కూడా చేసి మనము నీరు సరఫరా గావించడం జరిగింది సార్. ఇది దక్కిలి మండలంలో సార్. తర్వాత బాలాయపల్లి మండలంలో దక్కిల్లో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? ఆన్గోయింగ్ స్కీమ్స్ సార్. ఇప్పుడు మనకి ఈ నాబార్డు నిధుల నుంచి మనకి ఈ తీర్థంపాడు, నక్కల కాలనీ, దగ్గవోలు ఇవి ఇప్పుడు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది సార్. అవి అంటే ఇప్పుడు శాంక్షన్ వచ్చింది. అంటే గతంలో శాంక్షన్ వచ్చాయి సార్. అవి టెండర్స్ పిలిచారు సార్. టెండర్స్ పిలిచి అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ప్రారంభించారు. అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది? అగ్రిమెంట్ ఫిబ్రవరిలో అయినారు సార్. అంటే కోవిడ్ ముందు అయినారు సార్ అగ్రిమెంట్. ఎందుకు మొదలు పెట్టలే పనులు? అంటే ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల మొదలు పెట్టలేదు సార్. ఇప్పుడు స్టార్ట్ చేపిస్తాను సార్ వాటిని. ఫిబ్రవరిలో అగ్రిమెంట్ అయితే కోవిడ్ వచ్చింది. ఇప్పుడు
అదే సార్. కాంట్రాక్టర్లు డిసైడ్ అయిపోయింది ఇప్పుడు. అంటే వాళ్ళు అగ్రిమెంట్ కావడం కోవిడ్ లో పనులు చేయొద్దని ఏమన్నా ఉందా? టెండర్లు ఫిబ్రవరిలో చేయడం జరిగింది సార్. వాళ్ళ అగ్రిమెంట్ కావడం మార్చిలో చేస్తారు. ఇప్పుడు కంప్లీట్ అయిందా అగ్రిమెంట్ ప్రాసెస్? అగ్రిమెంట్ ప్రాసెస్ ఇమీడియట్ గా మొదలు పెట్టిస్తాం సార్. ఇమీడియట్ గా మొదలు పెట్టాలి. అలాగే. ఏ గ్రామాల్లో ఇది? ఇది తీర్థంపాడు నక్కల కాలనీ దగ్గోవాలి సార్. రెండు మొదలు పెట్టాలి. అలాగే సార్. ఓకే. నెక్స్ట్ మండలం? తర్వాత సార్ బాలాయపల్లి మండలం సార్. బాలాయపల్లి మండలంలో గత సంవత్సరం మనకి ఈ అలిమిలి పంచాయతీలో మనకి ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు వాటిలో తర్వాత మనకి చెరువులకు నీళ్లు వచ్చిన తర్వాత మన భూగర్భ జలాలు బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు నీటి సరఫరా సక్రమంగా జరుగుతుంది సార్. ఈ సంవత్సరం అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేదు సార్ బాలాయపల్లి మండలంలో. అదే మాత్రం వెంకటగిరి మండలంలో కూడా ట్రాన్స్పోర్టేషన్ గత సంవత్సరంలో మనకి చేశారు సార్. సార్ చూడండి, మమ్మూరు కూడా ఉంది సార్ నిన్న నాకు రిప్రజెంటేషన్ వచ్చింది మమ్మూరు సార్. సబ్మిషన్ సార్. వాటిల్లో మనకి బాలాయపల్లి మండలంలో మన దృష్టికి తమరు ఈ గ్రామాలు మనకు శంకుస్థాపనకు వచ్చినప్పుడు తమ దృష్టికి వచ్చినట్టు ఈ బాలాయపల్లి విలేజ్, తర్వాత ఈ మన్నూరు, బైరవరము, మేల్చూరు సార్, యాచవరం కూడా సార్. ఇవి తమ దృష్టి ద్వారా మాకు అర్జీలు తమ ద్వారా తీసుకోవడం జరిగింది సార్. వాటికి అంచనాలు కూడా తయారు చేసి నేను సమర్పించడం జరిగింది సార్. వీటికి నిధులు మనము అంటే ఇప్పుడు జిల్లా యంత్రాంగం నుంచి నిధులు అంటే సార్ ఇప్పుడు మనకి డ్రౌట్ ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఎస్డిఎస్ నిధుల్లో నుంచి మనం చేసినవి ఇంకా పేమెంట్ పిఓలో ఉన్నాయి సార్. కదా సార్. ఇప్పుడైతే ప్రపోజల్స్ శాంక్షన్స్ చెప్పు. అదే సార్. ఇప్పుడైతే ఎస్టిమేట్లు తమ ఆఫీస్కి నేను సబ్మిట్ చేస్తాను సార్. సార్ అవి బాలాయపల్లి మన్నూరు 4.5 లక్షలు సార్. మన్నూరు రీప్లేస్మెంట్ ఆఫ్ డ్యామేజ్ పైప్ లైన్. బైరవరం 4 లక్షలు సార్. మేల్చూరు 4.5 లక్షలు సార్. అదేవిధంగా బాలాయపల్లి 11.8 లక్షలు సార్. బాలాయపల్లి యాచవరము దృష్టి దీంట్లో రాలేదు సార్. అది చూస్తాను సార్. అది యాచవరం అది సార్. చూస్తాను సార్. చూసి సెల్ట్ అయితే సార్ అది 14th ఫైనాన్స్ లో తెలుస్తాం సార్. పంచాయతీ నిధులు వెల్లో సిల్ట్ తీస్తే సరిపోతుంటే పంచాయతీ 14th ఫైనాన్స్ ఫండ్స్ ఉండే వాటిలో సిల్ట్ తీయించండి. అది పంచాయతీ నిధుల నుంచి చేస్తాం సార్. మీరు ఎంపీడీఓతో మాట్లాడుకొని అది చేయిస్తాను సార్. మిగతావి బాలాయపల్లిది సార్ మీరు ఎస్టిమేట్ మాకు వచ్చిందా? వచ్చినాయి సార్. అది సార్ దగ్గర సార్ మళ్ళీ నా దగ్గర ఇచ్చున్నారు సార్. తమతో మాట్లాడుకొని బాలాయపల్లి ఎస్టిమేట్ 11 లక్షలది వచ్చిందా? మళ్ళీ కాపీ మళ్ళీ నా దగ్గరే ఉంది సార్. మళ్ళీ 11 లక్షలది కలెక్టర్కి గౌరవ గ్రాంట్ కింద ఏదైనా స్పెషల్ గ్రాంట్ కింద పెట్టండి. మిగిలిన 3 లక్షలు 4 లక్షలు మనకి గౌరవ గ్రాంట్ ఎమ్మెల్యే గ్రాంట్ వస్తుంది కదా, దాంట్లో ఆర్డర్స్ తీసుకుంటాం, మనం మొదలు పెట్టేస్తారు. అవి ఇమీడియట్గా అయిపోతాయి పైపు వెళ్ళలేక సార్. అవన్నీ కూడా సార్ గవర్నమెంట్తో కలెక్టర్కో పంపిస్తాం మేము. వాళ్ళ స్పెషల్ గ్రాంట్ లో వస్తాయి. 3 లక్షలు 4 లక్షలు లోపల ఉన్న పైప్ లైన్లు, ఎగ్జిస్టింగ్ స్కీము రెనోవేషన్, అట్లాంటి ఆగ్మెంటేషన్ చేయడం, ఇటువంటి ఏమైనా ఉంటే చిన్న చిన్నవి మాకున్న గ్రాంట్ నుంచి మేము శాంక్షన్ ఇమీడియట్ గా టేకప్ చేయండి. తమరు ఆ రోజు కూడా సిఎండిపిలో ప్రపోజ్ చేయమని చెప్పారు సార్. అవి ఇస్తాను సార్. వాటిని అడిగారు సార్. జలజీవన్ మిషన్ లో రెట్రోఫిటింగ్ గ్రాంట్ లో వీటిల్లో మన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి సమర్పించున్నాం సార్. ఈ బాలాయపల్లి 30 లక్షలు పెట్టున్నాం సార్. ఎప్పుడు వస్తాయి? 30 లక్షల సంగతి వదిలిపెట్టు. 11 లక్షలు చేస్తే 30 లక్షలు వచ్చినప్పుడు ఇంకా గట్టి కట్టండి. అలాగే సార్. అంతే కదా, ముందు చిన్నదే చేయండి. అలాగే సార్. దానికోసం ఇది చూస్తా. సరే సార్. కాన్ఫరెన్స్ వాటర్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి ఇక్కడ ముందు నీటి ఇవ్వండి జరగదా? ఆ సిపిడబ్ల్యూ స్కీమ్ శాంక్షన్ అన్ని క్యాన్సిల్ చేశారు కదా, ఇంకెప్పుడు వస్తుందో? ఎందుకు దాని గురించి ఆశలు కళలు? మనం నివేదికలో కూడా
ఈ 3 మండలాలు కలుపుకొని 14 ఫైనాన్స్ 4,76,00,000 ఉంది సార్. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేను చదివిన ఈ పంచాయతీల్లో తప్ప, ఈ గ్రామాలకు అవి తప్ప మిగతా వాటిలో అన్నింటిలో కూడా అమౌంట్ సఫిషియెంట్గానే ఉంది సార్. ఇది దీంట్లో డే టు డే మెయింటెనెన్స్ 14 ఫైనాన్స్ ఉంది, బాగానే ఉంది సార్. దాంతో ఏం పని మీకు సార్ అదే అంటే డే టు డే మెయింటెనెన్స్ దాని మీద పడుతుందా మీ అందరికంటే 14 ఫైనాన్స్ మీద? అంటే మెయింటెనెన్స్ ఆఫ్ అంటే రేపు పొద్దున ఎలక్షన్ అయితే వచ్చే సర్పంచ్ వాళ్ళు ఏం బొరుగులు ఏరుకోవాలన్నా ఆ డబ్బులన్నీ మీ చేతికి ముందుగానే ఇచ్చేసారు. మెయింటెనెన్స్ చేయాల్సిన పనులు చేయండి గవర్నమెంట్ నుంచి, మీ కలెక్టర్ల దగ్గర నుంచి. పంచాయతీకి వచ్చిన సర్పంచులకు వచ్చిన డబ్బులకు కూడా ఇప్పుడే ఎసరు పెడతారు. ఇవ్వాలన్నారు, ఇక మిమ్మల్ని నన్ను ఎత్తుక్కుంటాం అనుకున్నా అట్లాంటి చేయమన్నా. చిన్న బోర్లు ఫ్లషింగ్ చేయడం అట్లాంటికి 14 ఫైనాన్స్ పెడితే ఏదో 50,000 20,000 అయిపోతుంది. అంతేగాని నువ్వు మొత్తం పైప్ లైన్ వేసే పని 14 ఫైనాన్స్ అప్పచెప్తే వచ్చిన సర్పంచ్ 1 సంవత్సరం రోజులు ఖాళీ కూర్చోవాలి. లేదు సార్, నేను చెప్పేది అదే సార్. డే టు డే మెయింటెనెన్స్ లోకే వీటి ద్వారా నేను తీసుకుంటాను చెప్తున్నాను. 14 ఫైనాన్స్ ఒక్క రూపాయి మీరు తీసినా కూడా మీది రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాం. నా నోటీసులో లేకుండా ఏ పంచాయతీకి కూడా 14 ఫైనాన్స్ డబ్బులు డ్రా చేయవద్దు అన్లెస్ మెడికల్ ఎమర్జెన్సీ, డ్రింకింగ్ వాటర్ బోర్లు ఫ్లషింగ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ బోర్లు రిపేర్ చేయడం, వాటికి తప్ప మీరు ఆ డబ్బులు కానీ వాడితే మీదే బాధ్యత. మీ ఇష్టారాజ్యంగా మీరు 14 ఫైనాన్స్ డబ్బు ఉంది మేము మనం వాడేస్తామని చెప్పి మీరు ఇంజనీర్లు కలిసి కూర్చొని డ్రా చేసుకుంటే కుదరదు. ఏది డ్రా చేయాలన్నా మా నోటీసులో పెట్టండి, అవసరమైనది అయితే చేయమండి, లేదంటే గమనించండి, ఏం పర్వాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు దాని మీద మీ పెత్తనం మా పెత్తనం ఎందుకయ్యా? సో అటువంటి వాటిల్లో మీరు ఎక్కువ కలగజేసుకుని ఆ డబ్బులు డ్రా చేయదు. రేపు పొద్దున ఎలక్షన్ జరుగుతూ ఉంది, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు వస్తారు, వాళ్ళు ఏం చేయాలి? ఆ డబ్బు అంతా మీరు డ్రా చేసుకుంటారు. సంవత్సరం రోజులు వాళ్ళు ఇప్పుడు వల్ల ఎలక్షన్ ఇంకా వచ్చే సంవత్సరానికి పెడితే సరిపోతుంది 14 ఫైనాన్స్ మంది. కాబట్టి అటువంటి ఏం చేయొద్దు. ఎంపీడీఓ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లకి పంచాయతీల సెక్రటరీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఈ విధంగా మీరు డ్రా చేయడానికి లేదండి. ఎమర్జెన్సీ ఉన్న హెల్త్, డ్రింకింగ్ వాటర్ అవి కూడా రిపేర్లకే, కొత్తవి మీరు టేకప్ చేయడానికి లేదు అక్కడ అన్లెస్ వాళ్ళు వచ్చేదాకా, లేదా మా పర్మిషన్ తీసుకోవాలి. నా నోటీసులో లేకుండా మీరు ఏం చేయరు. ఒకవాడు వచ్చి 14 ఫైనాన్స్ ఖర్చు పెట్టు, ఇంకోటి వచ్చి ఇంకో ఫైనాన్స్ ఖర్చు పెట్టుకుంటే ఖర్చు పెట్టుకుంటే పోతారా? ఎవడిచ్చాడు మీకు అధికారం 14 ఫైనాన్స్ ఖర్చు పెట్టండి? చెప్పండి సార్. 23 స్కూల్కి రివాల్వింగ్ ఫండ్ కింద 61 లక్షలు పడుతుంది సార్. ఇప్పుడు 23 స్కూల్లో వర్క్ స్టార్ట్ అయ్యింది సార్. నాలుగు కింద ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వర్క్ జరుగుతుంది. ఎంత వచ్చింది దక్కిలి హై స్కూల్కి? 92 లక్షలు సార్. టెండర్ పిలిచారా? టెండర్ అది విషయం నాకు తెలియదు సార్, ఇంకా స్టార్ట్ కాదు సార్. ఈ గారు మీరు చెప్పండి. అవార్డు 25th కింద మన టెండర్స్ అయినాయి సార్. మన నియోజకవర్గంలో 5 వర్కులు కానీ 4,86,00,000 ఇచ్చాం సార్. అది దగ్గరి హల్వాయి సైదాపూర్ సార్, రాపూర్ మీరు 5కి సార్. 5కి పిలిచారు. అవును వర్క్లు స్టార్ట్ అవుతుంది. టెండర్ ఫైనలైజ్ అయిపోయాయి కదా? ఫైనలైజ్ అయిపోయింది సార్. మళ్ళీ మనకి ఆగస్టులో రీఓపెనింగ్ అంతా ఇది కంప్లీట్ కావాలి వర్క్స్, అంతే కదా? జూన్ జూలై అంతా కంప్లీట్ కావాలి. ఆగస్ట్ 4వ తేదీ స్కూల్స్ రీఓపెన్ అప్పటికి ఇవన్నీ అప్డేట్ అయి ఉండాలని చెప్పి సీఎం గారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ అని. దాని ప్రకారం మీరు వర్క్ ప్లాన్ చేసుకున్నారా? చిన్న చిన్న పర్లేదు, మీరు పెద్ద ప్రాజెక్టులో మీరు కొంచెం పర్సూ చేయండి. వర్కులు మొదలైనయా లేదా? వర్కులు ఇంకా అగ్రిమెంట్ కాలేదు సార్. 15 days అవుతాయి. మీరు అగ్రిమెంట్ అవ్వగానే చెప్పండి. 5 స్కూల్స్ లో ఫౌండేషన్ పెట్టాలి. అలాగే అన్ని కూడా కలిపి అంత 4 కోట్ల చిల్లర, 4,86,00,000 మన నియోజకవర్గం అన్ని స్కూల్స్ లో కూడా ఫౌండేషన్స్ పెడతాం. వల్లపల్లి సారీ వల్లపల్లి వెంకటగిరి చెప్పండి. స్కూళ్ళు మొదటి దశలో సెలెక్ట్ అయినాయి సార్. అందులో 26 స్కూళ్ళు మొదలు పెట్టాం సార్ వర్క్. దీన్ని ఎస్ఎస్ఏ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సార్. మేము వీటిని పర్యవేక్షిస్తున్నాం. మొదటి విడత రివాల్వింగ్ ఫండ్ 15% అన్ని స్కూళ్ళకి అందింది సార్. గుండ్ల సముద్రం ఎస్సీ అనే స్కూల్కి డబ్బులు వచ్చాయి, కానీ హెచ్ఎం ఇటీవల చనిపోయినందున వేరే హెచ్ఎంని మార్చే ప్రయత్నంలో అది ఇంకా వర్క్ మొదలు కాలేదు సార్. ఎంఏ అవన్నీ అయిపోయినాయి సార్. తర్వాత మన వెంకటగిరి మొత్తం కూడా ప్రోగ్రెస్లో ఉంది సార్. 15%
రివాల్వింగ్ ఫండ్లో 15% అమౌంట్ కూడా ఖర్చు చేయడం జరిగింది. మిగతాది ఇది ఖర్చు చేసిన వెంటనే మళ్ళీ ఇంకొక 15% వచ్చే అవకాశం ఉంది సార్. పనులు మొదలయ్యాయి. ఎక్కడ హెడ్ మాస్టర్ లేక ఆగింది? గుండ్ల సముద్రం. గుండ్ల సముద్రంలో కేవలం అకౌంట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కదా ఆగింది. అవును సార్. పని ఎందుకు మొదలు కాలే? అంటే హెచ్ఎం అది చేయండి మీరు. రేపు అయిపోతుంది. మీరు హెచ్ఎం వేయండి, హెచ్ఎం అకౌంట్ మార్చండి, హెచ్ఎం పేరుతో అకౌంట్ రాయండి, డబ్బులు పెట్టారు అన్నీ చేసుకోవచ్చు. కానీ ఆ ఊర్లో పని మొదలైపోతే డబ్బు, మరి పని మొదలయ్యే దానికి ఇబ్బంది ఏముంటుంది? గొడవ సంవత్సరంలో పని ఎందుకు మొదలు కాలేదు? ఏంటి సార్ మీరు చెప్పేది? ఇప్పుడు మీరు లేకపోతే మీ ఆఫీస్ రిపేర్ ఆగిపోతా? ఆగదు కదా. ఆఫీస్ రిపేర్ పూర్తవుతుంది, మీరు వచ్చాక డబ్బులు ఇస్తారు. మరి రిపేర్ పని మొదలు పెట్టడానికి ఇబ్బంది ఏంటి? పని ఇవ్వలేదా? ఎవరికి ఇవ్వాలని, ఎవరి చేత చేయించాలనేది లేదా? ఉంది కదా. మరి వాళ్ళని పని మొదలు పెట్టమనండి. మార్చి డబ్బులు డ్రా చేయడం అది అవతల అఫీషియల్ ప్రాసెస్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ ప్రాసెస్ దీనికి సంబంధం లేదు కదా. ఏజెన్సీ ఫిక్స్ అయిన తర్వాత పని చేయమని చెప్పొచ్చు కదా ఏజెన్సీ వాళ్ళని. అకౌంట్ 15% సంతకం పెట్టాయని వచ్చే కానీ పని చేయకూడదు అంటే ప్రభుత్వాలు నడుస్తాయా? ఏం కాలేదంటావు, మంచి లేదంటావు, ఏంటయ్యా? ఎలక్ట్రిఫికేషన్ మొదటి దశలో 2 మండలాలు నీకెంత ఇచ్చారయ్యా అన్నిగా? బాలాయపల్లి కష్టం ఉంది కదా. బాలాయపల్లి కొండి వెంకటగిరికి వేరే వాళ్ళు ఏం చేస్తే సరిపోదు. అది ఒక మండలం చూస్తే సరిపోతుంది. మీకు 2 మండలాలు చేయలేకున్నాము. మరి చెప్పావా మీ పిఓకి డిఈఓకి? నాకు కాదు, నేను ఐఎస్ఐ సార్. ఒకటి నబార్డు స్కూల్ ఉంది. టోటల్ స్కూల్స్ వచ్చేసి 21 సార్. 20 స్కూళ్ళల్లో పని మొదలైంది సార్. ప్రోగ్రెస్లో ఉంది. 6% ప్రోగ్రెస్ సాధించారు సార్. దీన్ని పిఆర్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. బాలాయపల్లి ఒకటి పిఆర్ చూస్తాం. అన్ని వరకు స్టార్ట్ అయినాయా? నాబార్డు వరకు అవుతుంది. అది ఎవరు చూస్తుంది? నాబార్డు వరకు. బాలాయపల్లి హై స్కూల్ ఎంత శాంక్షన్ అయిందండి? బాలాయపల్లి హై స్కూల్కి నాబార్డులో ఎస్టిమేట్లు మారినాయండి. దిగారు. శాశ్వత భవనాలకి మంజూరు ఇవ్వడం జరిగింది. టెండర్లు మరి అవన్నీ కూడా వర్కులు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసాం. స్థలాలు కూడా సేకరించుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ ఇంకా పని మొదలు కాలేదు చెప్పండి. ఒక్కొక్క మండలం వారి చెప్పండి. మనకి ఎన్ని పనులు మొదలు పెట్టమన్నాం, ఇంకా మొదలు కాని పనులు ఏ ఊరు? సార్ మనకి వెంకటగిరి మండలంలో 12 గ్రామ సచివాలయాలు మంజూరు చేసుకున్నాం సార్. ఎంత ఈచ్ మా యొక్క సచివాలయం? సార్ ఒక్కొక్కటి 40 లక్షలు సార్ అంచనా విలువ. అన్ని ఒకటే టైప్ 1 40 లక్షలు. 40 లక్షలు వచ్చేసి 12లో 7 వచ్చేసి 40 లక్షలు సార్. 5 వచ్చేసి 35 లక్షలు సార్. సో వీటిల్లో మనము ఈ 12 గాను ప్రస్తుతానికి మాత్రము 4 ప్రోగ్రెస్లో పెట్టుకోగలిగాం సార్. ఈ 8 వర్కులు ఇంకా ఉన్నాయి. వాటిలో ఏంటంటే సార్ మనకి టైప్ 3 ఉన్నాయి కదా సార్, అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. టైప్ 3నే 5 వర్క్స్ ఉన్నాయి సార్. తర్వాత అవి కాకుండా కలవలు కూడి చిన్నపేట అనేది ఒక టెక్నికల్ ప్రాబ్లంతో అది చేయలేకపోయాము సార్. అది ఒకటే కదా? ఎస్ సార్, కలవలు కూడా ఒకటి స్టార్ట్ చేయలేకపోయాము. టైప్ 3 కూడా మనము ఈ టైప్ 1 మీద కాన్సన్ట్రేషన్తో వాటిని చేయలేకపోయాం సార్. సచివాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ వచ్చిందో చెప్పాం కదా, ఎక్కడ వచ్చింది ఏమో కాదమ్మా. ఆయన చెప్పే చిన్నపేట అంటున్నాడు. అవును అవును, దాన్ని సపరేషన్ మళ్ళీ వేరే రాశాం కదా, అడిషనల్ సచివాలయం కావాలని. అది వస్తుంది. ఎగ్జిస్టింగ్ మీకు దేంట్లో జియో ట్యాగింగ్ అయిందో అక్కడ మొదలు పెట్టుకోండి అని చెప్పాము. మొదలు పెట్టలేదా ఇంకా? ఎవరికి? మరి పిఆర్ వాళ్ళు ఇంకా అది డైలమాలో పెట్టుకున్నారేమి?
లేదు సార్ చేస్తాము, కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్ మనకి సిమెంట్ శాండ్ కూడా మీకు టెక్నికల్ ప్రాబ్లం అనేది లేదు. లేదు సార్. అర్థమైందా? ఎస్ సార్. పంచాయతీ సచివాలయం ఏ ఊరిది అనేది టెక్నికల్ ప్రాబ్లం లేదు. ఎస్ సార్. టెక్నికల్ ప్రాబ్లం 3 మాసాల తర్వాత కూడా ఇంకా ఎంపీడీఓ గారు మీరు టెక్నికల్ ప్రాబ్లం అనే ట్యాగ్ అటు పెట్టారు. ఎప్పుడైనా మమ్మల్ని అడిగినప్పుడు చూపించారు. అంతేనా? లేదు సార్. 3 మాసాల క్రితం ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందే డిసైడ్ చేసి చెప్పాను, మీకు ఎక్కడ జియో ట్యాగింగ్ అయిందో దేని పేరుతో వస్తే చేయండి అని. మీ ప్రాబ్లం ఏంటి సార్? ఈ సిమెంట్ శాండ్ వల్ల కూడా ఇప్పుడు కొంత గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది సార్. వైఎస్ఆర్ నిర్మాణ కోర్టుల ద్వారా శాండ్ అని ఏపీడిఎంఎస్ ద్వారా తెలుసుగా. సో అవన్నీ కూడా మనం పెట్టున్నాం సార్. కొంత వీళ్ళు కూడా ఏంటంటే శాండ్ సిమెంట్ వస్తే చేస్తామంటున్నారు సార్. అవి త్వరగా వస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేసేస్తాం సార్ వర్కింగ్. కాదబ్బా, మీరు ఏజెన్సీలు ఫిక్స్ చేయించడానికి, తర్వాత పనులు మొదలు పెట్టామని చెప్పి ప్రోగ్రెస్లో రిపోర్ట్లో రాసుకోవడానికి ఉన్నంత తొందర మీకు పనులు ఇక్కడ కనపట్ల మాకు. నువ్వు రాత్రింబౌళ్ళు సతాయించావు నన్ను, అవునా? రాత్రింబౌళ్ళు పొద్దున వచ్చావు, రాత్రి వచ్చావు, ఫోన్ చేసావు. అసలు నేను పంచాయతీరాజ్లో సచివాలయం పని తప్పగా నన్ను అసలు ఇంకొక పని చేయనీలా. నేను సరే మీరందరూ ఒత్తిడి చేస్తున్నారు, నేను కూడా ఒక 15 రోజులు ఊరూరు తిరిగా మీకోసం, ఎండా వాన లేకుండా. అన్ని పనులు మొదలు పెట్టండి అని చెప్పి శంకుస్థాపన చేయించాం. మీరు 3 నెలల తర్వాత ఇంకా సిమెంటు ఇసుక పెట్టున్నాం, రాలేదు. మరి పెట్టుంటే రాని దానికి ఎందుకు మమ్మల్ని తొందర చేయడం? మీరు ఏమన్నా మేము ఖాళీగా కనబడ్డామని ఏమయ్యా చెప్పు. ఇవి ప్రోగ్రెస్లో చూపించుకోవడానికి చూపించే శ్రద్ధ పనులు చేయించడంలో కూడా ఉండాలి. కానీ మీ దృష్టిలో మేము చెప్పాం, వాళ్ళు ఇప్పుడు కాదు, ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, మరి ఉంటే చెప్పండి మార్చేస్తాను. అటువంటి వాళ్ళు ఉండి మేము ఇప్పుడు పని చేయము, ఇంకో నెల తర్వాత చేస్తామని కానీ ఎవరైనా చెప్తే చెప్పండి, ఏజెన్సీని మారుస్తాను. మీకేమి బాధ? ఇప్పుడు ఫలాని ఎల్లయ్య సచివాలయం చేయాలా, ఆయన మేము చేయలేము అన్నాడు. నీకు బాధ ఏంటి? నాకు చెప్పు, ఎల్లయ్య కాబట్టి పొల్లయ్య పేరు చెప్తాను, నీకెందుకు? మీరు సిమెంట్ ఇసుక మేము డిపార్ట్మెంట్ ఇవ్వాలని మేము వీలేమని అంటే మీరు వీలేదు కాబట్టి పని కాదా? ఎవరిని అడుగుతావు? ఇవాళ ఏజెన్సీ వాడిని తప్పు పడతావా? కదా పని మొదలు పెట్టించుండాలి. ఇప్పుడు ఎందుకు ప్రతి ఊర్లో ఒక శిలాశాసనం మాకేమన్నా ఆనందమా రాయి కనబడ్డానికి? మీరు ఆ రాళ్ళు వేసేటప్పుడే చెప్పాను, శిలాఫలకాలు వేసేటప్పుడే, శిలాఫలకాలు నాకు ఇంపార్టెన్స్ కాదు, శిలాఫలకాలు వేయాల్సిన అవసరం కూడా లేదు, నాకు పనులు చేయండి అని చెప్పారు. కాదు సార్, మీరు అందరు రావాలి, మీరు ఊళ్ళో అంతా తిరిగి మీరు చెప్తేనే బాగుంటుందని అంటే ప్రతి ఊరికి తిప్పుతుంది మమ్మల్ని. ఇప్పటికి ఇంకా సిమెంటు శాండ్ లేదని అంటే ఏం చేస్తాం? పని ఎప్పటి నుంచి మొదలు పెడదలుచుకున్నావు? కరెక్ట్గా చెప్పండి. నువ్వు చెప్తావా? ఇది కలెక్టర్ దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టించమంటావా? కలెక్టర్ దగ్గర ఏం మాట వస్తుందో అక్కడ ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడో నా జవాబుదారీ కాదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. కలెక్టర్ దగ్గర నువ్వు సిమెంటు ఇసుక మా కాన్స్టిట్యున్సీలో ఎందుకు లేదని అడుగుతాను కలెక్టర్ని. పెడతాను రివ్యూ, రేపే అడుగుతాను ఆయన్ని, రివ్యూ పెట్టించాను ఎల్లుండని. మీది రెస్పాన్సిబిలిటీ, మీ ఇంజనీరింగ్ వాళ్ళు, పిఆర్ వాళ్ళు, మీ ఈఈలు ఎస్సీలు రండి కలెక్టర్ దగ్గర అడుగుదాం, ఎందుకు ప్రోగ్రెస్ రావడం లేదు మాది కాన్స్టిట్యున్సీలో. కలెక్టర్ తీసుకునే యాక్షన్కి మీది రెస్పాన్సిబిలిటీ, నేను చెప్పను, నన్ను అడగొద్దు. ఎట్లా మీరు ఇట్లా పనిచేస్తానంటే ఏం ఆషామాషిగా ఉందా మీకు అందరికి పనులు చేయడానికి? ఎంపీడీ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళంటే మీ పనులు మీరంటే ఏంటిది? మీకు అందరికీ అదృష్టం ఏంటంటే కోవిడ్-19 ఒకటే. ఈ కోవిడ్-19 వచ్చి మీరందరూ ఉద్యోగాల్లో ఉన్నారు. ఇంకా ఇది కానీ లేకుంటే ఈ పాటికే మీకు జరగాల్సింది జరిగి ఉండేది ప్రభుత్వం నుంచి. ముఖ్యమంత్రి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రాజెక్టు, ముఖ్యమంత్రి నిద్రలేస్తే రివ్యూ చేసేటువంటి ప్రాజెక్ట్ సచివాలయం. ఆ సచివాలయాల గురించి మీకు ఎవరికి బాధ్యత లేదు. మీ అదృష్టం కొద్ది కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 లేకుండా మీకు అందరికీ సిరిముఖాలు వచ్చిండేవి, ఇళ్లలో ఉండేవాళ్ళు ఈ పాటికి పోయి. చెప్పండి ఇంకేంటి?
చేయిస్తారు సార్. మనకి బాలాయపల్లిలో 15 సచివాలయాలు వచ్చినాయి సార్. 15లో 10 వచ్చేసి టైప్ 1 సార్ 40 lakhsతో కొత్త బిల్డింగ్స్. తర్వాత 2 వచ్చేసి టైప్ 2 సార్ పైన కట్టుకునేవి 25 లక్షలు సార్. తర్వాత 3 వచ్చేసి పక్కన కట్టాయి సార్ 35 లక్షలతో ఒకటి. వాటిలో ఇప్పుడు ప్రస్తుతానికి 3 వర్కులు మనకి ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. మొత్తం ఎన్ని? మొత్తం 15 సార్. 15? ఎస్ సార్. 15లో 3 ఉన్నాయి. అవును సార్. 12 మొదలే కావాలి. అదే సార్. ఏమి కానీ ఇదే సిమెంట్ ఇసుకేనా లేకుంటే కట్టిన పనులు ఇచ్చిన వాళ్ళు చేయమన్నారా ఏంటి? మనం ఎట్లా అడుగుతున్నాం సార్ మొదటి నుంచి అసలు కోవిడ్. నువ్వు అడుగుతున్నాను కూర్చున్నానంటే నాకెందుకే? నువ్వు అడిగిన దానికి కట్టమన్నావు. కట్టించాల్సిన బాధ్యత నీది. నువ్వు కట్టించలేకపోతే ఆ ఏజెన్సీ కట్టకపోతే ఇంకోటి మారుస్తాను చెప్పు. ఎస్ సార్. ఏం చేస్తారు? సార్ ఎవరు ఎంపీడీఓ? 12 మంది 12 బిల్డింగ్లు మొదలే కాదు మీ మండలంలో. ఏంటి ఎంపీడీఓలు ఏం చేస్తున్నారు మీరు? స్టార్ట్ చేపిస్తాం. ప్రాబ్లం చెప్పండి మేడం. ప్రాబ్లం అంటే మెటీరియల్ సిమెంట్ డబ్బులు కట్టిన తర్వాత కూడా రిటర్న్ వచ్చి ఆపేసి 4 రోజుల నుంచి సిమెంట్కు శాండ్ కూడా మన దగ్గర డబ్బులు కట్టున్నావా లేదా? సార్ శాండ్ మన దగ్గర రీచ్లో ఉంది సార్. అది ఉపయోగించుకుందాం సచివాలయాలకు అని చెప్పి నేను ఇచ్చున్నాను సార్. ఆపేసినాను. ఇప్పుడు దాకా సిమెంట్ ఇసుక లేదన్నావు. సిమెంట్ డబ్బులు కట్టున్నావు రా మాకు ఇప్పి లేదంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సిమెంట్ డిపార్ట్మెంట్ వస్తున్నారు సార్. ఒకటి చెప్పు. ఒకటి కట్టారు మిగతా సంగతి చెప్పు. అదే దాని సంగతే చెప్పు. ఎందుకు మొదలు కాదా? ఎట్లయితే ఇంకోటి శాండ్ పెరిగా దొరుకుతాం. డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కానీ శాండ్ 1 lakh 1.5 lakh ఎంత అయితే మేము రికవరీ పెట్టేస్తాం. కంపల్సరీగా గవర్నమెంట్ శాండే వాడాలా, గవర్నమెంట్ ఇవ్వాలా అని చెప్పండి. మీరు ఎవరి వాళ్ళని కట్టమని ఒత్తిడి చేసినప్పుడు వాళ్ళు బయట కొంటున్నారు. కొన్నదాన్ని మళ్ళీ మేము రికవర్ చేస్తామంటారు. ఎవరికి ఇవ్వలేదు సార్. మండలం మొత్తం ఆపేస్తాం సార్. ఎవరు అడిగినా కానీ నాకు సచివాలయం కావాలని అవును. ఏంటి మీ డిగ్రీలు మీ మాట వినరా? ఏం మాట్లాడతారు? మనకెప్పుడు మాట్లాడతారు? 3 నెలలు అయితే టెక్నికల్ మీరు శాండ్ తోలుకోవద్దు. శాండ్ సప్లై బై డిపార్ట్మెంట్. మీరు తోలుకున్నా కానీ పేమెంట్ మీకు రాదు, రికవరీ చేస్తాము. క్లియర్ ఉంది కదా. మీరు శాండ్ పెట్టింది చెప్పాలి కదా. శాండ్ సిమెంట్ ఉండే సచివాలయాలందరూ ఇప్పుడు శాండ్ సిమెంట్ లేని ఏం మొదలు ముక్కు కూడా పెట్టలేమాడా? 31 వరకు మనకి యాక్చువల్గా ఈ ప్రాబ్లం లేదు సార్. మార్చి 31 వరకు అయితే సిమెంట్ శాండ్ వాళ్ళు తెచ్చి చేసుకునే కూడా మనకి పేమెంట్ ఎగ్జామ్స్ లేదు సార్. 31/1/4 నుంచి ఖచ్చితంగా సిమెంట్ శాండ్ గవర్నమెంట్ సప్లై అన్నారు. మరి ఆ రోజు నుంచి 31/3 వరకు మనం కంటిన్యూస్ పర్చేషన్ అయితే ఉంది సార్. యాక్చువల్గా నేను 100% చెప్తున్నాను సార్. మనమైతే వాళ్ళని ప్రతి ఏజెన్సీని విపరీతంగా అడగటం జరిగింది సార్. బట్ వాళ్ళైతే చేయలేదు సార్. యాక్చువల్గా చేయలేదు సార్. మనమైతే ప్రతి ఒక్కరిని ఇప్పుడు పని చేయండి మీరు సార్. ఎంపీడీఓ గారు మీరు ఇద్దరు, మీ ఇద్దరిది బాధ్యత. 12 సచివాలయాలు ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నారో ఆ ఏజెన్సీస్ని ఒక 3-4 days లోపల నెక్స్ట్ మండేలోగా, ఇవాళ వెన్స్డేనా, ఇవాళ వెన్స్డే, మండేలోగా మీ ఎంపీడీఓలు, 3 ఎంపీడీఓలకు కూడా చెప్తున్నా, డిఈ ఎంపీడీఓ మీరు ఏ ఏజెన్సీలకైతే పనులు ఇచ్చారో అప్పచెప్పామో వాళ్ళు చేస్తారా చేయరా, చేస్తారా చేయరా అనే దానికి ముందు సిమెంట్ శాండ్ మీరు సప్లై ఇస్తున్నారా లేదా మీది డిసైడ్ చేయండి. తర్వాత రెండవది ఆ ఏజెన్సీ చేస్తానంటాడా చేయనంటాడా. చేయనన్నటువంటి వాళ్ళ పేర్లు నాకు ఇవ్వండి, ఆల్టర్నేటివ్ పేర్లు నేను ఇచ్చేస్తాను. మీకు అనవసరమైన సబ్జెక్ట్ అది. ఆయనే కట్టాలా ఈయనే ఇసుక దోలాలని నాకేం లేదు. నాకు కావాల్సిన సచివాలయ బిల్డింగ్ కాదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కట్టే బిల్డింగ్ కంప్లీట్ కావాలి. 3 నెలల సచివాలయాలు కొత్తవి ప్రారంభించాలని ముఖ్యమంత్రి అంటే మనం ఇసుక సిమెంటే ఎదుర్కొంటుంది. మీకు 4 రోజులు టైం అయ్యా. ఈ 4 రోజుల్లో ఎంపీడీఓ, డిఈపిఆర్ ఇద్దరు ప్రతి సచివాలయం దగ్గరికి వెళ్ళండి, ఏజెన్సీని పిలవండి. మీరు సిమెంట్ ఇసుక ఏ రోజు ఇస్తారు ఆ రోజు వాళ్ళ పని మొదలు పెడతారా లేదా చేర్చండి. మేము మొదలు పెట్టలేము అని అంటే ఆ పెట్టలేము అన్న పేరు నాకు ఇవ్వండి, నేను వేరే పేరు మీకు ఆల్టర్నేటివ్
నెక్స్ట్ మినిట్ మీకు ఇస్తాను. మాకేం మొహమాటం లేదు. మీకెందుకు మొహమాటం? మొహమాటం మాకుండాలి కాంట్రాక్టర్లతో, ఏజెన్సీలతో. మీకెందుకు అధికారులకు వాళ్ళతో మొహమాటం? ఇది కరెక్ట్ అంటే చేద్దాం, లేదనుకుంటే ఏ ముఖ్యమంత్రి పని అయినా సరే, ఏ ప్రభుత్వ పని అయినా సరే మీతో రివ్యూ పర్లేదు, ఏం పర్లేదు, మీ ఆఫీసులకి రండి, మీరు వెళ్ళకపోండి. నేను కూడా పొద్దుబానప్పుడు వెనకటికి వస్తుంటా, చూసేసి అట్లా తిరిగి పోతాం. ఈ 4 నెలలు ఎండలు మేము రావడం మీతో పాటు మాకేం పొద్దుబాకు వస్తున్నాం ఇక్కడికి. మీరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే కుదరదు నా దగ్గర. నేను ఒక టైం లిమిట్ ఇస్తాను మీకు. ఆ టైం లిమిట్లో పని చేస్తేనే చేస్తాం. ఆ టైం లిమిట్ 1 year. గ్రేస్ పీరియడ్ అయిపోయింది. ఫస్ట్ 1 year అయిపోయింది, మేము వచ్చి మీరు వచ్చి. 1 year తర్వాత మిమ్మల్ని ఉపేక్షించేది ఏం లేదు. మేము పని చేయలేకపోతే దండం పెట్టి మీరు వెళ్ళిపోండి, చేసేవాళ్ళే వస్తారు. లేదు పని చేస్తామంటే మీతోటి నేను కూడా ఉంటా, పని చేయిస్తాను. అంతే తప్ప మేము ఆషామాషిగా ఉంటాం. వాడెవడో ఇసుక తేలేదు, వీడెవడో సిమెంట్ తేలేదు అనే మాటలు రివ్యూలో రాకూడదు. మీ అందరికీ చెప్తున్నాం, మళ్ళీ అమ్మ చేసి చెప్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రివ్యూలో వస్తే అది మనకి గౌరవం కాదు. నీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. నేను ఒక ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధి, అంతే నా బాధ్యత. మీది ఆఫీస్ ఇవాళ, మీరు ఆఫీసర్లు, ముఖ్యమంత్రి కింద పనిచేసేవాడు మీరు డైరెక్ట్గా. ఇవాళ మిమ్మల్ని పని చేయమంటున్నాడు, మీరు చేయమంటే మేమేం చేయాలి? అయ్యా మా ఆఫీసులు పని చేయడం లేదు, నేను రాసేస్తాను. నేను కూడా లేదు కలెక్టర్ దగ్గర రివ్యూ పెట్టమంటారా, వెంకటగిరి కాన్స్టిట్యూన్సీ పెట్టిస్తాను. కానీ మీరు నేను కలెక్టర్ కూర్చున్నాం, మాకున్న ఇబ్బందులు చెప్తాం, మీ ఇబ్బందులు చెప్పండి. కలెక్టర్ డైరెక్షన్ ఏం చెప్తాడో చూద్దాం. కలెక్టర్ ఏ రకమైన యాక్షన్ తీసుకుంటాడో, ఏ రకమైన డైరెక్షన్ ఇస్తాడో కొన్ని అదన్నా చేయండి. మీరు ఎమ్మెల్యే డైరెక్షన్, ఎమ్మెల్యే సజెషన్ మీకు అక్కర్లే. మీ కలెక్టర్ డైరెక్షన్ తీసుకుంటారా లేదా? అది కూడా వద్దా? ఏంటి మీ పద్ధతులు ఏంటి? మీరేంటి? మా ఆసమాచిగా ఉంది మనల్లో మీకు ఆఫీసర్కి. COVID-19 ఒకటి పెట్టుకొని సరదాగా 2.5 సంవత్సరాలు గడిపేసి అయిపోయింది. 2.5 మాసాలు గడిచిపోయి ఇదే అదృష్టం మీకు అంటున్నాను నేను. ఈ 2.5 మాసాలు ఈ కరోనా వచ్చి బతికిపోయారు మీరు. లేకపోతే సచివాలయాలు ఎప్పుడు మొదలు పెట్టాలో ఎప్పుడు కంప్లీట్ కావాలి. ఇంతవరకు రాయి పెట్టాం మీరు. చెప్పండి, తర్వాత మండలాలు చెప్పండి. ఎక్కడ దక్కిలు ఎంపీడీఓ 10 టైప్ 1 సార్ 40 lakhs. తర్వాత 2 వచ్చేసి టైప్ 2 సార్ 25 lakhs. తర్వాత 2 వచ్చేసి టైప్ 3 సార్ 35 lakhs. మొత్తం 14 సార్. 14 వచ్చేసి 14 ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. ఎంత ప్రోగ్రెస్లో ఉన్నాయి? లింకల్ లెవెల్లో 6 ఉన్నాయి సార్. తర్వాత 1 వచ్చేసి బేస్మెంట్ లెవెల్, 7 వచ్చేసి ఫౌండేషన్ లెవెల్. అంటే యాక్చువల్గా స్టీల్ గ్రిల్స్ అన్ని నిలబెట్టేసి ఫుటింగ్ కాంక్రీట్ వేసేసి ఆ స్టేజ్లో ఉన్నాయి సార్. తవ్వటం కాదు. ఒక సచివాలయం కన్స్ట్రక్షన్లో ఎలక్ట్రికల్ కండక్టర్స్ అడ్డం వచ్చారు. నేను ఎస్సీఎల్సీతో మాట్లాడాను, నా నోటీస్కి వస్తే. దాన్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళు ఏదో ఎస్టిమేట్ వేసి ఇచ్చారు. ఆ ఏజెన్సీ వాళ్ళకి కూడా చెప్పాను, ఎస్సీ గారితో కూడా మాట్లాడాను. వీలైనంత మటుకు అది మీరే డిపార్ట్మెంటల్గా షిఫ్ట్ చేయండి. కింద కట్టేది మా ప్రైవేట్ బిల్డింగ్ కాదు, గవర్నమెంట్ బిల్డింగు. గవర్నమెంట్ బిల్డింగ్ ఎంత ఉందో అంతే శాంక్షన్ ఉంది. మీకు డబ్బు కడితే ఆ డబ్బు మళ్ళీ మైనస్ అవుతుందని చెప్పాను నేను. ఎస్సీ గారు పాజిటివ్గా చూస్తానన్నారు. ఆయన పాజిటివ్గా చూస్తే సరే మంచి సంతోషం. లేకపోతే ఆ ఏజెన్సీ వాళ్ళ చేత అమౌంట్ కట్టించేసి ఇమీడియట్గా లింగ సంవత్సరం బిల్డింగ్ స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయింది, లింటర్ లెవెల్కి వచ్చింది. అక్కడ వైర్లు అడ్డం వచ్చాయని పని చేయట్లే వాళ్ళు. అదే నిన్ననే మాట్లాడాను నేను ఎస్సీతో. నేను చెప్పేది ఏంటంటే ఎస్సీ గారు సరే అని ఒప్పుకొని డబ్బులు లేకుండా ఆయనే షిఫ్ట్ చేయిస్తే పర్వాలేదు. లేదంటే 45,000 కట్టించేసి మీరు పని మొదలు పెట్టిస్తాను. సో అంటే అయిందని మీరు కొద్దిగా పనులు చేసి ఆపరేషన్ మొదలు పెట్టండి. నెక్స్ట్ వెంకటగిరి అయిపోయిందా? సో ఆ ముగ్గురు పిఆర్డిఈ గారు మీరు ముగ్గురు విజిట్ చేయండి. ఎక్కడెక్కడైతే పనులు మొదలు కాలేదు, కారణం ఇసుక సిమెంట్ అయితే ఆయనది బాధ్యత. ఏజెన్సీలు ముందుకు రాలేదు, కట్టలేదు,
వాళ్ళు మేము కట్టలేమన్నారంటే ఇమీడియట్గా నాకు చెప్పండి, ఆల్టర్నేటివ్ పేరు ఇమీడియట్గా ఇస్తాను. వెరీ నెక్స్ట్ డే మీకు ఆల్టర్నేటివ్ తిరిగాం. మాకు పొద్దుబాక గ్రామాలకు పోవడం, మీరు మాతోటి రావడం, మేము అందరూ ఊళ్ళలో పోవడం, శిలాపరకాలు వేయడం, పూలు గెలిచుకోవడం, తప్పిట్లు వాయించుకోవడం, సంవత్సరం రోజులు గడిచిపోయింది. ఈ 3 సంవత్సరాలు పనిచేస్తే మళ్ళీ 5వ సంవత్సరం ఏం చేద్దామో ఆలోచించాం. సరేనా? ఇంకా మీ 3 సంవత్సరాలు రివ్యూలు ఇట్నే ఉంటాయి, సరుగ్గానే ఉంటాయి, కర్కశంగానే ఉంటాయి. మీరు బాధపడ్డా మీరు ఎవరు ఏమనుకుంటారు, ఈ లీడర్గా ఉండదు. మేమేమి ఈజీ చైర్ పాలిటీషియన్స్ కాదు, లేదా డైలీ వేజెస్ పాలిటీషియన్స్ కాదు. మాకు తెలుసు రాజకీయం ఏంటో, ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా మీ చేత చేయించాలో కూడా తెలుసు. ఆ పరిపాలన విధానంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టడం కూడా జరగదు. జాగ్రత్తగా మీ పని మీరు చేయండి. సంవత్సరం తర్వాత రివ్యూ చేస్తే ఏమీ లేవు, పెన్షన్లు పంచిన పని తప్ప. పెన్షన్లు కూడా వాలంటీర్లను పెట్టాడు కాబట్టి ముఖ్యమంత్రి 1వ తేదీకి మీరు డ్రా చేసి ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. ఇదొకటే పని మనం చేసింది, పెన్షన్ పంపిణీ. ఈ మిగతా పని ఏం లేదు. సో ఎల్లకాలం మనం ఇదే పద్ధతిలో ఉంటుంది అని మీరు ఎవరైనా ఊహిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. అటువంటివి మర్చిపోండి, జాగ్రత్తగా మీ పనులు మీరు చేయండి. సమస్య ఉన్నప్పుడు మీ పై అధికారులకు చెప్పాలి, లేదా ఉన్నటువంటి మాబోటర్ నోటీస్ ఫోన్ చేయండి. మీరు అవసరమైతే మీరు అందరూ ఫోన్ చేసే మాట్లాడతారు కదా మాతో. మీరేం మా దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదే, మీరందరూ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కదా. మాతోటి వచ్చి మీరందరూ ఈదుల్లో నిలబడండి, మేము పోయి ఇళ్ళల్లో కాపురం చేస్తామని అనడం కాదు. మిమ్మల్ని అందరినీ గౌరవించే చూస్తున్నాం. గౌరవంలో బహుశా ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి దగ్గర నుంచి వచ్చిన గౌరవం మీకు ఈ 10 నియోజకవర్గాలు ఎక్కడా రాదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు ఇంకెక్కడికైనా పోయినా మళ్ళీ వెంకటగిరే గుర్తు వస్తుంది మీకు, గౌరవ మర్యాదలకు మాత్రం. జాగ్రత్తగా మీ పనులు మీరు చేయండి. మానెత్తి చూస్తే పని చేయదు. ఓకే, వాళ్ళు నిర్వహిద్దాం. ఏ పనులైనా సరే జాగ్రత్తగా ఇచ్చిన పనిని పూర్తి చేయడంలో మన బాధ్యతను మనం పూర్తిగా నిర్వహిస్తూ, ఎక్కడైనా సరే సమస్య అనేది వస్తుంది, సహజం. సమస్య రాకుంటే పరిపాలనే లేదు, సమస్య రాకపోతే పరిపాలనే ఉంది. కృష్ణదేవరాయల పరిపాలనే కదా, ఇక మనకెందుకు, మనం అందరం ఎందుకు. కాబట్టి సమస్య వస్తుంది, సమస్యను పరిష్కరించుకోవడంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఇవాళ నేను ఒక్కడినే మీ అందరికీ ప్రజాప్రతినిధి. బహుశా ఈ కోవిడ్-19 అయిపోయి ఎలక్షన్ షెడ్యూల్ వస్తే 2 మాసాల్లో ఎంతమంది ప్రజాప్రతినిధులు వస్తారు? ఇస్తారు. జెడ్పీటీసీ సభ్యులు వస్తారు, ఎంపీటీసీ మెంబర్లు వస్తారు, గ్రామ సర్పంచులు వస్తారు. మరి వీళ్ళతో కలిసి పనిచేయాలి, ఏం చేస్తారు మీరు? నా ఒక్కడితోనే మీరు పనిచేయలేకపోతే ఎంతమందితో కలిసి పనిచేస్తారు? అన్నది ఇంతమంది దగ్గర ఇదే గౌరవం మర్యాద మీకు దక్కుతాయా పనులు జరగకపోతే? చెప్పండి. కాబట్టి అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా మన పనులు మనం చేద్దాం. రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వస్తారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని పనిచేయాలి. ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఏ పార్టీ అనేది ఎలక్షన్ దాకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ నుంచి గెలిచినా వాళ్ళు మీ సభ్యులు అవుతారు, ఎంపీటీసీ సభ్యులు. వాళ్ళు మీ ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. కాబట్టి వాళ్ళందరితో కలిసి పనిచేయాల్సిన వాళ్ళం. ఇంతమందితో మనం పనిచేయాల్సి వస్తే వాళ్ళు నా ఒక్కడితోనే పనిచేయలేము అనే పరిస్థితి మీకుంటే, నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీరు క్యారీ చేయలేకపోతే ప్రతి సర్పంచ్ మిమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది మనలో. మీ మండల మీటింగ్ పెడితే ప్రతి సర్పంచ్ అడుగుతాడు మిమ్మల్ని, ప్రతి ఎంపీటీసీ అడుగుతాడు. ఏం చెప్తారు జవాబు వాళ్ళకి? ఇంతకన్నా దారుణంగా మాట్లాడతారు వాళ్ళు. ఇంత గౌరవంగా, మర్యాదగా, వివేకవంతంగా ఉండదు మీ రివ్యూలు అక్కడ. కాబట్టి అన్నీ సరి చేసుకొని జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే జరిగిపోతాయి. పొరపాట్లు, సమస్యలు లేకుండా పరిపాలన ఉండదు. ఎప్పుడు కూడా ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకున్నాం.
ఏం మీరు వేరు నేను వేరు కాదు. మీ అందరితో రోజువారీగా మాట్లాడుతున్నా. ఇప్పుడు సమస్య మీరు నాకు చెప్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉన్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమున్నా సరే ఈ ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి ఆదేశం తప్పనిసరిగా శిరసావించాల్సిందే, అవి అమలు చేయాల్సిందే గ్రామాల్లో కానీ మండలాల్లో.